ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సిప్ అంటే ఒక డిసిప్లిన్ అన్నమాట. సో సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే పెద్ద మొత్తంలో మీకు రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. అది కూడా మీరు తెలివిగా. అయితే సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌లో తెలివిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి అట్ ది సేమ్ టైమ్ ఎక్కువ రిటర్న్స్ పొందడం ఎలా? దీనికి సంబంధించినటువంటి ఏవైనా 3 సూత్రాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ మిస్టర్ సాయిరామ్ ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అని చెప్పి, సో రిటైర్మెంట్ గోల్స్ అని చెప్పి అందరూ కూడా సిప్ చేస్తూ ఉన్నారు. సో ఈ సిప్‌లో ఎటువంటి స్ట్రాటజీస్ వాడితే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు మనం సంపాదించవచ్చు చెప్తారా? సో సిప్‌లో మనకేంటంటే మార్కెట్ అప్ ఉన్న వర్కౌట్ అవుతుంది, డౌన్ ఉన్న వర్కౌట్ అవుతుంది. అవును. అండ్ చాలా మంది ఏంటంటే సిప్‌ను ఒక ప్రొడక్ట్ అనుకొని ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు. సో సిప్ ఈస్ నాట్ ఏ ప్రొడక్ట్, ఒక ఇన్వెస్ట్మెంట్ మోడ్ మాత్రమే. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఒక కామన్ ప్రిన్సిపల్ ఉంది. సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ 15,000 రూపీస్ ఫర్ 15 years ఇన్ 15% రిటర్న్ వచ్చే ఫండ్ లో కనుక పెడితే మనకి 1 crore వస్తుంది. సో మనం ఏంటంటే 15 years పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి సిప్ లో. సో ఇప్పుడు మనం సిప్ లో రిటర్న్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి ఏంటంటే స్టెప్ అప్ ఎస్ఐపి. ఓకే. సో మనకేంటంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ పెరిగే స్కోప్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ ది అమౌంట్ ని మనం స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. అంటే ఇప్పుడు నేను 15,000, తర్వాత 16,500, తర్వాత దీని మీద ఇంకో 1650 రూపీస్ ఎక్స్ట్రా. అలా ఎవ్రీ ఇయర్ నా ప్రీవియస్ ఇయర్ అమౌంట్ కన్నా ఒక 10% నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore ఐ విల్ గెట్ 1.53 crores. ఓ గ్రేట్. సో 10% స్టెప్ అప్ విల్ గివ్ యూ 50% ఎక్స్ట్రా ఇన్ 15 years. లేదు, అంత పెద్ద మొత్తంలో మేము చేయలేము. సింపుల్ గా చేయాలనుకుంటే గనక మనకి ఇయర్ లో 12 నెలలు ఉంటాయి. అవును. 13th సిప్ కూడా చేసేయండి. ఓకే. మీ బర్త్డే రోజు, మీ పిల్లల పుట్టినరోజు అప్పుడు, మీకు మ్యారేజ్ డే అప్పుడు, లేదా మీకు బోనస్ వచ్చిన రోజు, ఏదైనా కానీ ఒక ఎక్స్ట్రా డేట్ పెట్టుకోవచ్చు. ఒక ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్ మీరు పే చేయండి. ఓకే. ఇలా చేస్తే గనక మీకు 1.07 crores అంటే ఒక 7-8 లక్షల డిఫరెన్స్ వస్తుంది. అవును. సో ఇది కొంచెం ఈజీగా అఫోర్డబుల్ గా అయ్యే పద్ధతి. ట్రూ. సో ఇది కూడా కాదు అన్నప్పుడు మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అయితే అవుతూ ఉంటుంది. వాలటైలిటీ. సో ఈ వాలటైల్ అప్పుడు మీరు ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ ఎప్పుడైనా కానీ ఒక 15% పడింది అనుకోండి, మీ ఎక్స్ట్రాగా ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేయండి మీ దగ్గర ఉండే అమౌంట్. ఓకే. సో నేను ఎవ్రీ ఇయర్ ఒక 10,000 ఎస్ఐపి చేసుకుంటా వెళ్తున్నాను. మార్కెట్ కనుక ఒక 15% పడింది అనుకోండి, ఒకేసారి ₹1,00,000 పెట్టేయండి. ఓకే. సో ఇలా చేయటం వల్ల మనకి ఒక 5 to 6% రిటర్న్ తేడా వస్తుంది. సిప్పే చేస్తున్నాం కానీ ఎప్పుడు చేస్తున్నాం? మార్కెట్ పడినప్పుడు పెట్టేస్తున్నాం. మార్కెట్ పడినప్పుడు మనకి ఎక్స్ట్రా యూనిట్స్ వస్తాయి. సో మార్కెట్ పడినప్పుడు పెట్టడం వల్ల మనకి కొంచెం రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకో బోనస్ ఏంటంటే స్టెప్ అప్ ప్లస్ 13th మంత్ కూడా కలపచ్చు. ఓకే. సో నేను ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతున్నా, దాంతోపాటు 13th ఇన్స్టాల్మెంట్ కూడా చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఆల్మోస్ట్ 1.72 crores వస్తుంది. సో 70% ఎక్స్ట్రా రిటర్న్ దాన్ నార్మల్సీ. అవును. సో ఇదల్లా కేవలం మనం పెట్టుకున్న విధానాన్ని మార్చడం ద్వారా. సో మార్కెట్స్ కనుక ఫాల్ అయితే నేను ఎక్కువ పెట్టచ్చు. ఈ మార్కెట్ నేను టైం చేయలేనంటే స్టెప్ అప్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు అంత కుదరదు, నేను స్టెప్ అప్ చేయలేను, నేను ఆల్రెడీ కెరియర్ 50s లో ఉన్నాను అనుకుంటే కనుక ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ 13th మంత్ సిప్ చేయండి. సో ఈ 4 ఏది చేసినా గానీ మీకు నార్మల్ సిప్ కన్నా అట్లీస్ట్ మినిమం 78% అనేది వస్తుంది. ఒకవేళ బెటర్ డే చేస్తే కనుక మీకు 70% డిఫరెన్స్ వస్తుంది. అవును. సో మామూలుగా 1 crore మీరు 15 years లో రీచ్ అయ్యేదాన్ని మీరు 10 years లో కూడా రీచ్ అవ్వచ్చు. ట్రూ. సో మరి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సో ఏ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు? స్మాల్, మిడ్ ఆర్ లార్జ్ క్యాప్, ఆర్ ఇప్పుడు మనకి ఫ్లెక్సీ కూడా రావడం జరిగింది. సో ఏది బెస్ట్ అంటారు? సో మనకి మార్కెట్ లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్యాప్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. అవును. సో ఒకసారి లార్జ్ క్యాప్ చేయొచ్చు, ఒకసారి మిడ్ క్యాప్ చేయొచ్చు, ఒకసారి స్మాల్ క్యాప్ చేయొచ్చు. సో మనం వీటన్నిటిని టైం చేయడం కష్టం అవుతుంది కాబట్టి బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ఏ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ విత్ రీజనబుల్ AUM ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ఏ మల్టీ క్యాప్ ఫండ్. సో అప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఈ మార్కెట్ టైమింగ్స్ మనం చేయకుండా ఫండ్ మేనేజర్కి ఇచ్చేస్తాం. అవును. సో అప్పుడు మనకి బెటర్ రిటర్న్ అనేది ఛాన్స్ ఉంటుంది.
ఓకే. సో ఎప్పుడు కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ని మల్టీ క్యాప్స్ లో కానీ ఫ్లెక్సీ క్యాప్స్ లో కానీ మీరు స్టార్ట్ చేయండి. ఓకే. సో ఎందుకంటే వాటిలో ఆల్మోస్ట్ లార్జ్ ఉంటుంది, మిడ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది. మార్కెట్ మూవ్మెంట్ బట్టేసి వాటి వెయిటేజ్ ని ఎక్కువ ఇస్తారు. నాకు ఈ ఇయర్ లార్జ్ క్యాప్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, నేను కొంచెం ఎక్కువ అలొకేట్ చేసుకుంటాను. లేదు నాకు ఇయర్ మిడ్ క్యాప్ పెరిగే అవకాశం ఉంది, కొంచెం ఎక్కువ పెట్టుకుంటా. ఓకే. సో అదంతా ఫండ్ లెవెల్లోనే జరిగిపోతుంది. సో మీరు ఫ్లెక్సీ కానీ మల్టీ క్యాప్ కానీ ఓకే. సో వాటితో పెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, దట్స్ ఇట్. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం? సో జాగ్రత్తలు అంటే ఏంటంటే టూ మచ్ ఆఫ్ థింకింగ్ అనేది చేయకూడదు. ఓకే. ఇన్ టూ మచ్ ఆఫ్ చెకింగ్. యా, ఈ రోజు చూశాను, రేపు చూశాను, ఎల్లుండి చూశాను, సో అలాంటి చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు రోజు చేసే వర్క్ కాదు ఇది. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు బోరింగ్ గా ఉండాలి. అవునా? సో మీకు బోరింగ్ గా ఉంటేనే రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఆ మూమెంట్ మీరు యాక్టివ్ గా థింక్ చేస్తున్నారంటే మీ ఎమోషన్స్ డామినేట్ చేయడం మొదలెడతాయి. ట్రూ. సో సిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు వీటన్నిటిని పట్టించుకోకుండా ఒక డిసిప్లిన్ వేలో వెళ్ళాలి. ఓకే. మార్కెట్ అప్ డౌన్ వీటన్నిటిని పట్టించుకోదు. సిప్స్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు పనిచేస్తాయి, మార్కెట్ పడుతున్నప్పుడు పనిచేస్తాయి, మార్కెట్ స్టాగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా పనిచేస్తాయి. 2010 to 2013 మార్కెట్స్ ఆర్ స్టాగ్నెంట్. దేర్ వాజ్ నో రిటర్న్ ఫర్ లంసమ్ ఇన్వెస్టర్స్. ఓకే. అని సిప్ లో 7.5% రిటర్న్ వచ్చింది. అవును. ఏంటంటే ఆ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ లో కూడా అది యావరేజ్ చేయగలిగింది. సో ఇప్పుడు కనుక నేను రోజు చూసుకున్నాను, సెన్సెక్స్ ఆ టైంలో 20,000 పాయింట్స్ ఉంది, మళ్ళీ 19,000 18,000 మళ్ళీ 20,000 వచ్చింది. నేను ఇట్లా రోజు చూసుకున్నాను అనుకోండి, నా ఎమోషన్ నన్ను డామినేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ కదా. అదే నాకు ఎఫ్డీలో కొంచెం బెటర్ రిటర్న్ వస్తుంది, నాకు ఇక్కడ రేంజ్ తక్కువ వస్తుంది అని చెప్పేసి మనం రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు. అవును. సో బెటర్ చెకింగ్ టూ ఫ్రీక్వెంట్లీ అనేది అవాయిడ్ చేయండి. ఇయర్లీ వన్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. అండ్ ఓవర్ డైవర్సిఫికేషన్ చేయొద్దు. ఓకే. సో ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి మంచి రిటర్న్స్ సిప్ లో వచ్చేస్తాయి. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా సిప్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో. సో మీరు కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.